కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ సీనియర్ నాయకులు కొత్త అంజిరెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఈసీఐఎల్ చౌరస్తాలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను అవమానించిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కొత్త అంజిరెడ్డి మాట్లాడుతూ శాసనసభ నాయకుడు, ముఖ్యమంత్రి, సభకు అధిపతి, స్పీకర్లను ప్రతిపక్ష నేతలు అవమానించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొగుడిని కొట్టి మొగుసాకులకు ఎక్కినట్లు వ్యవహరిస్తున్నారని, ప్రజలు దీనిని గమనిస్తారని ఆయన అన్నారు. శాసనసభలో స్పీకర్ను అవమానించడమే కాకుండా బయటకు వచ్చి ప్రజలను పక్కదోవ పట్టించేందుకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ నేతలు పద్ధతి మార్చుకోవాలని ఆయన సూచించారు. జగదీశ్వర్ రెడ్డిని వైఖరిని నిరసిస్తూ చేపట్టనున్న ఆందోళన కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, మాజీ కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొజ్జ రాఘవరెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చేసి బయటికి వెళ్ళలేదు ఈ కేసీఆర్ గారు. అప్పుడు ప్రజాస్వామ్యం ఇక్కడ పోయింది, ఏమైంది? ఈరోజు వాళ్ళు మొన్న ఇక్కడ జగదీశ్వర్ రెడ్డిని బర్తరఫ్ చేసినందుకు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేశారు. అంటే మీరు ఆలోచించండి, కాంగ్రెస్ గవర్నమెంట్లో అందరికీ ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యంగా వాళ్ళు ధర్నా చేస్తే కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరిని ఏమనలేదు. వాళ్ళు ఇష్టారాజ్యంగా ధర్నా చేసుకున్నారు. కానీ ఆ రోజు 10 ఏళ్ళు రాఘవరెడ్డి బాగా ఎఫెక్టెడ్ పర్సన్ ప్రతి ప్రోగ్రాంకు. మరి ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలోని చెర్లపల్లి డివిజన్లో ఈసీఐఎల్ చౌరస్తాలో మరి మొన్న నిండు అసెంబ్లీ సాక్షిగా మరి మా స్పీకర్ గారిని గడ్డం ప్రసాద్ కుమార్ గారిని అవమానపరిచిన మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారికి నిరసన కార్యక్రమం, దిష్టిబొమ్మ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. మా అందరికీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 15 నెలలు అవుతుంది.